ఉగాది అనగానే మనకి స్పెషల్లీ మన తెలుగు పీపుల్స్కి అదొక న్యూ ఇయర్ లాంటిది. ఎందుకు అంటే తెలుగు క్యాలెండర్ బేస్ చేసుకుని చూస్తే ఉగాది రోజుని మనము న్యూ ఇయర్గా సెలబ్రేట్ చేసుకుంటాం తెలుగు స్టేట్స్, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో స్పెషల్గా మాట్లాడాలి అంటే మన తెలుగు స్టేట్స్లో ఉండే వైబ్ నాకు తెలిసి ఉగాదికి ఏ స్టేట్లోనూ ఉండదు. మనము ఆ కాలంలో మాట్లాడుకుంటే బ్యాక్ ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మాట్లాడుకుంటే ఆ టైంలో మనము మన గ్రాండ్స్ పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటూ అండ్ మన రిలేటివ్స్ కూడా వేరే విలేజెస్ నుంచి వస్తూ ఉంటారు, వాళ్ళతో కలిసి సెలబ్రేట్ చేసుకుని చాలా బాగుండేది. కానీ ఎప్పుడైతే జనరేషన్స్ చేంజ్ అయ్యాక మనం సిటీస్కి మూవ్ అయ్యామో మెల్లిమెల్లిగా అన్నీ చేంజ్ అయిపోయాయి. ఎలా చేంజ్ అయిపోయాయి? మన కల్చర్స్ చేంజ్ అయిపోయాయి, మన డైలీ యాక్టివిటీస్ చేంజ్ అయిపోయాయి. ఫెస్టివల్స్లో ఎస్పెషలీ చాలా చేంజ్ వచ్చింది. ఉగాది అంటే నాకు తెలిసి ఈ జనరేషన్లో చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకు అంటే పాతకాలంలో ఒక ఇది ఉండేది, లైక్ ఉగాది పచ్చడి. దాంట్లో నన్ను పర్సనల్గా అడిగితే నాకు ఇప్పుడు గుర్తులేదు దాంట్లో ఏమేమి కలుపుతారు, కానీ టేస్ట్ అయితే చాలా పుల్లగా చాలా బాగుండేది టేస్ట్ అప్పట్లో. కానీ ఇప్పుడు అలా చేస్తున్నారా లేదా నాకు తెలియదు. ఐ హోప్ ఎవరైనా చేస్తూ ఉంటే ఇప్పుడు కూడా ఈ రోజుల్లో కూడా అదొకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎలా చేస్తున్నారు, ఆ ఉగాది పచ్చడి దాంట్లో ఏమేమి వేస్తున్నారు అనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.